హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై టైలరింగ్ ఛానల్. 2x2 సైజు బ్లౌజ్ తోటి 2x2 బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఫస్ట్ 1 ఇంచ్ ఖర్చులోకి వదులుకున్నాక హెమ్మింగ్ పట్టీకి ఇట్లా హ్యాండ్ వేసి మార్కింగ్ చేసుకోవాలండి. ఒరిజినల్ పెట్టుకొని ఎగస్ట్రా 1/2 ఇంచ్ అయితే కుట్లలోకి తీసుకోవాలి. ఇదిగో ఇలా వేసుకోవాలి. హెమ్మింగ్ పట్టీకి వదిలేసుకున్నాక ఇలా చూసుకొని మార్కింగ్ గీసుకున్నాక కటింగ్ చేస్తున్నాను. ఇదైతే పెద్ద సైజ్ అండి. చెస్ట్ 40 ఉంది, నడుము 34 ఉంది, 40 34 ఉంది. ఇవన్నీ 2x2 బ్లౌజులు 4 ఒకరివేనండి. సైజ్ పెద్దగా ఉంది. చంకల్లో కూడా క్రాస్ ముక్కలు వేసుకోవాల్సి వచ్చింది. హ్యాండ్స్ కటింగ్ అయిపోయినాయి. ఇప్పుడు ఇట్లా మధ్యలో ఇది ఇక్కడ కట్ చేసుకున్నది షోల్డర్ మీదకి రావాలండి. అట్లా కచ్చిగా పెట్టుకోవాలి. షోల్డర్ దగ్గర కరెక్ట్గా గుర్తుంటుంది. ఇప్పుడు ఈ కచ్చిగా పెట్టుకున్న దగ్గర నుంచి 1.5 ఇంచ్ మార్కింగ్ పెట్టుకున్నాక ఆ ఎగస్ట్రా ఒక 1/2 ఇంచ్ లోతు కటింగ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవి ముంగడ భాగం వస్తుంది కాబట్టి ముడతలు లేకుండా ఉండడానికి ఫ్రంట్ లోతు తీస్తున్నాను. హ్యాండ్ క్రాస్ ముక్కలు తర్వాత కుట్టుకునేటప్పుడు జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను. ముందుగా 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకుంటున్నాను. కుట్లలోకి కావాలి కదా. 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాక ఇట్లా షోల్డర్ దగ్గర నడుము డాట్ దగ్గర ఇట్లా కరెక్ట్గా పట్టుకొని బ్లౌజ్ పొడవు ఎంత ఉందో ఇట్లా మార్కింగ్ పెట్టుకోవాలండి. 1/2 ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఆ గీత దగ్గర నుంచి పెట్టుకోవాలి. కరెక్ట్గా పెట్టుకున్నాక మళ్ళా పైన కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు ఉట్టి నడుము భాగం ఉంది కదా, ఇట్లా ఫోల్డ్ చేసుకొని నడుము ఎంత ఉందో అంత కరెక్ట్గా మార్కింగ్ పెట్టుకోవాలి. నడుము మార్కింగ్ పెట్టుకున్నాక ఒక 1 ఇంచ్ డాట్స్లోకి పెట్టుకోవాలి. తర్వాత 2 ఇంచులు ఖర్చుల్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్ డీప్ ఎంత ఉందో చూసుకొని పెట్టుకోవాలి. మనం ఎక్కడ కొలత తీసుకున్నా కానీ 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా కుట్లలోకి తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర వచ్చేసి 5.5 తీసుకున్నాను. 5.5 తీసుకొని ఇట్లా స్కేల్తో మార్కింగ్ గీసుకోవాలి. చంక లెంత్ 6 తీసుకుంటున్నాను. ఇట్లా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. చంక దగ్గర 1 ఇంచ్ తీసుకొని ఇట్లా రౌండ్ చేసుకోవాలి. టూ బై టూ బ్లౌజులు వాడే కొద్దీ ఉతికే కొద్దీ సాగిపోయినట్టు అవుతాయండి. అందుకని చెస్ట్ లూజు మనం ఇలా కొలతలు తీసుకోవాలి. చెస్ట్ దగ్గర మాత్రము నెక్ అంతా సాగిపోయి ఉంటుంది కాబట్టి ఇట్లా పైన కింద హుక్స్లు పెట్టుకున్నాక ఇట్లా ముంగడ భాగం నుంచి మనము చెస్ట్ తీసుకోవాలి. 19.5 ఉంది. దగ్గర అంటే 20 అంటే 40 ఉంది సైజు.
దాని ప్రకారము 10 ఇంచులు పెట్టుకున్నాను చెస్ట్ లూజు. ఇప్పుడు బ్లౌజు చంక దగ్గర నుంచి కింద భాగం వరకు ఎంత లెంత్ ఉందో అంత పెట్టుకొని కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు చంక సైజు బ్లౌజ్ ఎంత ఉందో దాని ప్రకారం చూసుకొని మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకున్నాక ఇట్లా స్కేల్తో లైన్స్ కొట్టుకోవాలి. ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర నెక్ డీపు 2.5 పెడుతున్నాను. కింద వచ్చేసి 1/4 పెడుతున్నాను. కింద కొంచెం బ్రాడ్ పెట్టుకున్నా పర్వాలేదు, కానీ షోల్డర్ దగ్గర ఎక్కువ తీసుకుంటే మాత్రం భుజాలు జారిపోతాయండి డీప్ నెక్కులైతే. చిన్న నెక్కులైతే ఏం కాదు, కానీ ఇవైతే 9.5 ఉంది. ఇది బ్యాక్ నెక్ రౌండే ఉందండి. మార్కింగ్ రౌండ్ నెక్ మార్కింగ్ చేశాను. ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈజీగా అర్థమైద్దండి. ఇది ఎక్కువ లెక్కలు కొలతలు లేకుండా సైజు బ్లౌజ్తోనే ఎలా మార్కింగ్ చేసుకొని ఎలా కటింగ్ చేసుకోవాలో చెప్తున్నాను. కటింగ్ ఒకటి మనం కరెక్ట్గా ఎక్కువ తక్కువ లేకుండా చేసుకుంటే ఎక్కడ లేసినట్టుగా అట్లా ఉండదండి. బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనకి డాట్స్ ఎట్లా వేసుకోవాలి అని కొంచెం అనుకుంటారు కదా. ఇట్లా కరెక్ట్ షోల్డర్ దగ్గర డబల్ ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని స్ట్రైట్గా కింద ఇట్లా కచ్చిగా పెట్టుకుంటే సరిపోయిద్దండి. ఈ బ్లౌజ్ క్రాస్ కటింగ్ అండి. సేమ్ బ్యాక్ పార్ట్ వేసి కటింగ్ చేసుకోవాలి. ఇట్లా క్రాస్గా వేసుకొని క్లాత్ బ్యాక్ పార్ట్ ఇలా వేసుకున్నాక చుట్టూ చంక సైడ్లకి సేమ్ మార్కింగ్ గీసుకోవాలండి. ఇవిడికి చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఫ్రంట్ భాగము 2 ఇంచులు ఫోల్డ్ చేస్తున్నాను. ఇట్లా మనకు ఫ్రంట్ మీకు ఒకవేళ
ఎట్లా అని ఆలోచిస్తారు కదా, ఎట్లవి తీసుకోవాలి ఏంటి అని. ఇది ఈజీ మెథడ్ అండి. ఇప్పుడు మనం బ్యాక్ దాంట్లో చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 2 తీసుకోవాలి, తక్కువ ఉన్న వాళ్ళకి 2.5 ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ తీసేయాలి. నేనైతే 2 తీసుకున్నాను. ఇట్లా మార్కింగ్ పెట్టుకున్నాక ఫ్రంట్ భాగానికి నెక్ ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్ డీప్ ఎంత ఉందో. ఫ్రంట్ నెక్ 7 ఉందండి. నేను 7.5 ఉంది. నేను 7 పెడుతున్నాను. ఆ రౌండ్లో 1/2 ఇంచ్ కవర్ అయిపోయిద్ది. మనం 7.5 ఉందని 7.5 పెట్టుకుంటే డీప్ అయిపోయిద్ది ఫ్రంట్ నెక్. ఎప్పుడైనా సరే 6.5 ఉంటే 6 పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ తక్కువే తీసుకోవాలి. క్రాస్ కటింగ్ కదా, సాగినట్టు కూడా అవుతుంది క్లాత్. ఇట్లా గీసినాక సైజు బ్లౌజ్ తోటి కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ అయిపోయినాక ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర అది ఎంత ఉందో అంత కాకుండా డాట్కి మళ్ళా కుట్లలోకి కావాలి కదా, ఉన్నదానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ మార్కింగ్ పెట్టుకోవాలి. పెట్టుకున్నాక చంక దగ్గర నుంచి నడుము షేప్ పట్టీలు ఉంటుంది కదా, ఆ పొడవు కూడా ఒకసారి చూసుకొని ఇట్లా మార్కింగ్ పెట్టుకోవాలి. చంక దగ్గర నుంచి షేప్ పట్టీలు వదిలేసి పెట్టుకోవాలి. కొంచెం ఎగస్ట్రా తీసుకోవాలి ఖర్చుల్లోకి. ఇప్పుడు స్కేల్ తోటి మనం ఫ్రంట్ పొడవు తీసుకున్నాం కదా, అక్కడికి ఇట్లా ఒక 1/2 ఇంచ్ ఇట్లా క్రాస్గా కొట్టుకోవాలి స్కేల్ తోటి. అన్నీ కరెక్ట్గా మార్కింగ్ పెట్టుకున్నాక ఇట్లా కటింగ్ చేసుకోవాలి. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఈజీగానే అర్థమైద్దండి. ఇట్లా కరెక్ట్గా ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ భాగము చంకలోతు మార్కింగ్ చేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ లోపలికి తీసుకోవాలి. మిడిల్లో ఇదిగో ఇలాగ తీసుకోవాలండి. పైదానికి వెళ్ళకుండా చంక లోపటే తీసుకోవాలి. ఇప్పుడు డాట్స్కి మార్కింగ్ పెడుతున్నాను.
మార్కింగ్ పెట్టుకుంటే డాట్స్ ఎలా వచ్చినాయి అనేది మనకి అటు ఇటు అయినా కూడా తెలిసిద్ది. ఇబ్బంది పడకుండా ముందే మార్కింగ్ గీసేసుకుంటే ఈజీగా వేసేసుకోవచ్చు. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 2.5 తీసుకోవాలండి. డాటు లావుగా ఉండాలి, కింద భాగం పొడవు కూడా కొంచెం ఎక్కువ తీసుకోవాలి. తీసుకున్నాక సేమ్ దానికి ఆపోజిట్ చంకలో కూడా మార్కింగ్ వేసుకోవాలి. నేను చంక డాట్ కూడా వేస్తాను. ఇట్లా అన్ని మార్కింగ్ గీసుకున్నాక డాట్స్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇట్లా కత్తెరతోటి కూడా ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంతేనండి, పెద్ద ఏముండదు. కటింగ్ ఈజీగానే అర్థమైద్ది చేస్తూ ఉంటే. ఇప్పుడు షేప్ పట్టీలు కటింగ్ చేస్తున్నాను. ఫస్ట్ షేప్ బెల్ట్ పొడవు ఎంత ఉందో మార్కింగ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో పొడవు ఎంత ఉందో చూసుకొని మార్కింగ్ ఇట్లా స్టార్టింగ్ లాస్ట్కి కూడా చూసుకొని మార్కింగ్ పెట్టుకోవాలి. కొంచెం ఖర్చులకు కూడా ఎగస్ట్రా తీసుకోవాలి. కరెక్ట్గా పెట్టుకుంటే మళ్ళీ చిన్నగా అవుతాయి. కింద సైడ్ కానీ పైన సైడ్ కానీ కరెక్ట్గా పెట్టుకున్నాక ఎగస్ట్రా స్టిచ్చింగ్లో కూడా కలుపుకొని కటింగ్ చేసుకోవాలి. షేప్ పట్టీలు కూడా కటింగ్ అయిపోయినాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.